బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లపై మరొక అవినీతి అధికారి భాగోతం ఏఎన్ఎన్ ఛానల్లో ప్రచారమైనటువంటి కథనాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. జాన్ పహాడ్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను లంచాలు డిమాండ్ చేస్తున్న కార్యదర్శి యంచమూరి వెంకయ్యపై వేటు వేశారు. జాన్ పహాడ్ పంచాయతీ కార్యదర్శి వెంకయ్యను సస్పెండ్ చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అలాగే ఏసీబీ కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. జాన్ పహాడ్ గ్రామానికి 157 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా లబ్ధిదారులను కార్యదర్శి డబ్బులు అడిగిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ అంశంపై ఏఎన్ఎన్ కథనాలు ప్రసారం చేయడంతో మంత్రి స్పందించారు. సూర్యాపేట జిల్లా ఇందిరమ్మ ఇండ్లపై మరొక అవినీతి అధికారి భాగోతం ఏఎన్ఎన్ ఛానల్లో ప్రసారమైన కథనాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. దీనిపై చర్యలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సైదులు చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా జాన్ పహాడ్కు సంబంధించి ఎన్ని ఇండ్ల నిర్మాణం జరిగింది? సో ఎంత తీసుకున్నారు? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? సో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రైట్ రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో అయితే పంచాయతీ సెక్రటరీ భారీ ఎత్తున స్కామ్ చేసినటువంటి పరిస్థితి, ఇందిరమ్మ ఇండ్లపై భారీ ఎత్తున స్కామ్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కలకలం వేస్తున్నటువంటి తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలోనే ఇలా జరగడం ఏంటంటే కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా వస్తుంది. పాలకీడు మండలం జాన్పాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకయ్యపై ఇప్పటికే ఏఎన్ఎన్ ఛానల్లో అయితే ప్రధానంగా ప్రసారం చేసినటువంటి వార్తపై అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం పథకాలు దుర్వినియోగం చేస్తే ఎలాంటి వారిపైన ఎలాంటి వారిపైన క్షమించేది లేదంటూ కూడా ట్వీట్ చేసినటువంటి తెలుస్తూ ఉంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేసినటువంటి పంచాయతీ సెక్రటరీపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా ప్రధానంగా ట్వీట్ ద్వారా మనకు చూస్తా ఉన్నాం. ఇప్పటికే వెంకయ్య ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ ఇండ్ల ఎవరైతే ప్రధానంగా చూస్తా ఉన్నాం, పాలకీడ్ మండలం జాన్పాడ్ ఏదైతే విలేజ్ ఉందో ఇప్పటికే దాన్ని పైలాన్ ప్రాజెక్ట్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 157 లబ్ధిదారుల వద్ద నుండి కూడా డబ్బులు డిమాండ్ చేసినటువంటి విషయంలో ఇప్పటికే వెంకయ్య ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ లబ్ధిదారుల వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేసినటువంటి ఏదైతే ఆడియో ఉందో దీనికి ఆడియోపై ఇప్పటికే మంత్రి సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో ఎవరైతే కలెక్టర్ ఉన్నారో దీనికి సస్పెండ్ చేయాలంటూ కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించే క్రమంలో ఎవరైతే అధికారులు ఉన్నారో దీన్ని దుర్వినియోగం చేసే క్రమంలో లంచగొండిగా వ్యవహరిస్తున్నటువంటి వారిపైన ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్న తీరుకు దీనికి ఒక నిదర్శనం అని చెప్పాలి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేసి ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవంటూ కూడా ఇప్పటికే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఈ కేసుని అప్పగించినట్టు తెలుస్తా ఉంది. దీనికే ఇప్పటికే ఎవరైతే జిల్లా కలెక్టర్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ఉన్నారో దీనిపైన ఇప్పటికే సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధానంగా ఎవరైతే కలెక్టర్ ఉన్నారో దీనికి సిబిఐకి కూడా అప్పజెప్పే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాజశేఖర్. ప్రధానంగా ఏదైతే పాలకీడు మండలం జాన్పాడుకు సంబంధించి 157 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విషయంలో అయితే ఎవరైతే ఇంజమూరి వెంకయ్య ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆయన చేసినటువంటి అవినీతి ఆరోపణలతో పాటు ఇంకా కూడా అవినీతి ఆరోపణలు బట్టబయలు అయ్యే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తుండడంతో అయితే ఇప్పటికే సిబిఐకి ఈ కేసును అప్పజెప్పే పరిస్థితి ఉందని కూడా తెలుస్తా ఉంది రాష్ట్రం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు. సార్ వస్తున్నా, మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నా సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు పులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. సరే సార్, ఇప్పుడు ఒక 10 తర్వాత ఒక 5 సార్. సరే సార్ వస్తా సార్. సార్ వచ్చినా సార్, బ్యాంకింగ్ 2 ఫోటోలు కావాలన్నారు సార్. ఏదో ఏలు ముద్ర ఫస్ట్ ఏలు ముద్ర పెట్టింది, ఇప్పుడే సంతకం పెట్టింది సార్.
అయితే రెండు పాస్ ఫోటోలు తీసుకొని రా అని అంటే ఇంటికి వచ్చిన 2 పాస్ ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నా సార్. బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్ ఫోటోలు తీసుకున్నా ఇప్పుడు బ్యాంక్కి పోతున్నా సార్. ఏం చెప్పట్లేదు, లేట్ చేస్తున్నావు. ఇంత టైం అవుతుందని చెప్తే నేను ఏదో అదేలే కానీ సార్ ఇప్పుడు అయిపోద్దని బ్యాంక్కి పోయినా సార్. ఇంట్లో ఉన్నాయని పోతే ఇక మనోళ్ళు ఇంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్. మొన్న బర్త్డే తీసుకోలే, ఆడ ఇల్లు కుల్ల కొట్టినా ఆడ పెడదామని తీసుకోలే, బ్యాంక్ లోనే ఉంచిన. తీసుకో సరే సార్. పని చేయి మరి. సార్ నిమ్మలంగా తీసుకొని రేపు వస్తావా? నేడిజర్లు వస్తావా? నేడింజలా సార్? నేడింజల వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నేడింజర్లో వచ్చి నేడింజర్లు రాగానే ఫోన్ చేయి. వస్తావుగా నేడింజర్లు అయితే రేపు? వస్తా సార్. ఇవాళ వస్తావా? ఇవాళ కుదరదులేదు సార్, ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్, సంతకం పెట్టి చేసేసరికి టైం అయింది సార్. సరే మరి, అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేను ఇన్నే ఉన్నా, జాన్పాలు ఇంకా పోలేదు, పోదామని బయటికి వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్. ఓకే సార్.